అందరికీ నమస్కారం. వేల సంవత్సరాలుగా మానవాళిని తొలిచేస్తున్న ఒక పెద్ద ప్రశ్న, ఒక మహారహస్యం. దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అవును, మనం చనిపోయాక అసలు ఏం జరుగుతుంది? జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రశ్న మనసులో మెదలని వారుండరు కదా. సరే, ఈరోజు మనం ఈ ప్రశ్నకు దొరికే కొన్ని పురాతన, చాలా లోతైన సమాధానాల వైపు ఓ లుక్కేద్దాం. అయితే విచిత్రంగా ప్రపంచంలో ఎన్నో సంస్కృతుల్లో ఎన్నో ఏళ్లుగా ఒకే రకమైన నమ్మకం కనిపిస్తోంది. అదేంటంటే, శరీరం పోయినా లోపలున్న ఆత్మ మాత్రం తన ప్రయాణాన్ని ఆపదు, అది కొనసాగిస్తూనే ఉంటుంది. అసలు మన ఈ విశ్లేషణకు మూలం కూడా ఇదే. సరే, మరి మన ప్రయాణంలో మొదటి అడుగు మృత్యువంచును తాకి వచ్చిన వారి అనుభవాలు. అంటే చావుకు చాలా దగ్గరగా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నారో విందాం. చూడండి, ఇలా చావు అంచుల దాకా వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్పే విషయాల్లో కొన్ని కామన్గా ఉంటున్నాయి. ఉదాహరణకి, వాళ్ళ శరీరాన్ని వాళ్లే గాల్లోంచి చూసుకున్నట్టు అనిపించడం, ఒక పెద్ద కాంతివంతమైన సొరంగం వైపు వెళ్తున్న ఫీలింగ్. అంతేకాదు, అప్పటికే చనిపోయిన బంధువులు, స్నేహితులు కనిపించడం, ఇలాంటివి ప్రపంచవ్యాప్తంగా చాలామంది చెప్తున్నారు. మరి ఈ అనుభవాలన్నింటినీ ఎలా అర్థం చేసుకోవాలి? దీనికి సమాధానం వెతుకుతుంటే మనకు రెండు దారులు కనిపిస్తాయి. ఒకటి సైన్స్ చెప్పేది, ఇంకొకటి ఆధ్యాత్మికత వైపు నుంచి వచ్చేది. ఒకవైపు చూస్తే సైన్స్ ఏమంటుందంటే, ఇదంతా బ్రెయిన్లో జరిగే కెమికల్ రియాక్షన్స్, ఆక్సిజన్ తగ్గడం వల్ల కలిగే భ్రమలు అని చెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ ఇంకోవైపు ఆధ్యాత్మికత ఏమంటుందంటే, కాదు, ఇవి ఆత్మ ఉందని చెప్పడానికి, అది ఎప్పటికీ బతికే ఉంటుందని చెప్పడానికి అసలైన సాక్ష్యాలు అంటుంది. వాళ్ల ప్రకారం ఈ శరీరం కేవలం ఒక అద్దె ఇల్లు లాంటిది, అంతే. ఈ ఆధ్యాత్మిక వాదనకు భగవద్గీతలో ఒక అద్భుతమైన పోలిక ఉంది. మనం పాత బట్టలు విడిచి కొత్తవి ఎలా వేసుకుంటామో, ఆత్మ కూడా ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. ఎంత సింపుల్గా, ఎంత పవర్ఫుల్గా ఉందో కదా ఈ మాట. సరే, బట్టలు మార్చినట్టు శరీరాన్ని మారుస్తుంది అన్నాం కదా, మరి ఆ ప్రయాణం ఎలా ఉంటుంది? చాలా ఆధ్యాత్మిక సంప్రదాయాలు ఈ ప్రయాణంలో కొన్ని ముఖ్యమైన దశలు ఉంటాయని చెప్తున్నాయి. వాటి గురించే ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ఈ ప్రయాణంలో 4 దశలు ఉంటాయట. మొట్టమొదట ఆత్మ భౌతిక శరీరం నుంచి బయటకొచ్చేస్తుంది. ఆ తర్వాత తను బతికిన జీవితం మొత్తం ఒక సినిమా రీల్లాగా కళ్ల ముందు కనిపిస్తుంది. మంచి పనులు, చెడ్డ పనులు అన్నీ. మూడో దశలో దారి చూపించటానికి వాళ్ల పూర్వీకులు గాని, కొన్ని దివ్య శక్తులు గాని ఎదురవుతాయి. ఇక చివరిగా వాళ్ళు చేసుకున్న కర్మను బట్టి వాళ్ళకి మళ్లీ పునర్జన్మ ఉంటుందా, లేక పైలోకాలకు ప్రయాణం ఉంటుందా అనేది నిర్ణయం అవుతుంది. అంతా బానే ఉంది, కానీ ఈ ప్రయాణానికి, ఈ దశలకి నిజ జీవితంలో ఏవైనా ఆధారాలున్నాయా? అంటే ఇలాంటివి నిజంగా జరుగుతున్నాయని చెప్పడానికి ఏవైనా సంఘటనలు ఉన్నాయా? ఆశ్చర్యంగా ఉన్నాయని కొందరంటారు. ఉదాహరణకి, కొంతమంది చిన్న పిల్లలు వాళ్ళకి అస్సలు సంబంధం లేని గత జన్మల గురించి పేర్లు, ఊర్లతో సహా చెప్పడం చూస్తాం. లేదా ఆపరేషన్ థియేటర్లో స్పృహలో లేని పేషెంట్లు ఆ టైంలో డాక్టర్లు ఏం మాట్లాడుకున్నారో ఖచ్చితంగా చెప్పిన సందర్భాలున్నాయి. ఇంకా చెప్పాలంటే, చనిపోతున్న వ్యక్తి పక్కనున్న వాళ్లకి కూడా కొన్ని విచిత్రమైన అనుభవాలు ఎదురవుతాయట. ముఖ్యంగా ఈ గత జన్మ జ్ఞాపకాల కేసులైతే మనల్ని చాలా ఆలోచింపజేస్తాయి. ఎందుకంటే రికార్డ్ చేసిన కొన్ని కేసుల్లో ఆ పిల్లలు చెప్పిన పేర్లు, ఊర్లు, జరిగిన సంఘటనలు అన్నీ పరిశోధన చేస్తే అక్షరాలా నిజమని తేలాయి. ఇది ఎలా సాధ్యం? ఇక మన ఈ విశ్లేషణలో చివరి భాగానికి వచ్చేశాం. అసలు ఈ ఆత్మ ప్రయాణం వెనుక ఉన్న ఉద్దేశ్యమేంటి? ఇదొక ప్రయాణం మాత్రమేనా, లేక దీనికి ఏదైనా గమ్యముందా? చాలా తత్వవేత్తలు చెప్పేదేంటంటే, ఈ ప్రయాణానికి ఒక పరమార్థముంది. అదేమిటంటే, ప్రతి జన్మలోనూ కొత్త విషయాలు నేర్చుకోవడం, ఆత్మగా పరిణితి చెందడం, చేసుకున్న కర్మలను శుద్ధి చేసుకోవడం, చివరికి ఎక్కడ నుంచి అయితే వచ్చిందో ఆ దైవిక మూలాన్ని మళ్ళీ చేరుకోవడం. అంటే చివరిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇన్ని సంప్రదాయాలు, ఇన్ని నమ్మకాలు అన్నీ చెప్పేది ఏ ఒక స్పష్టమైన విషయం: మరణం అనేది ముగింపు కాదు, అదొక మలుపు మాత్రమే. ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మారడం మాత్రమే. ఒకవేళ ఇదే నిజమైతే, మనం ఇప్పుడు బతుకుతున్న ఈ జీవితం ఒక పెద్ద పుస్తకంలో ఒకే ఒక్క పేజీ, ఒక అనంతమైన కథలో చిన్న అధ్యాయం మాత్రమేనేమో.
ఒక గొప్ప మాట ఉంది, మనం ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందుతున్న మానవులం కాదు, మనం మానవ అనుభవాన్ని పొందుతున్న ఆధ్యాత్మిక జీవులం. బహుశా ఈ ఒక్క వాక్యం మనం ఇందాకటి నుంచి మాట్లాడుకున్న దానికి మొత్తం సారాంశం. మన నిజస్వరూపమేంటో ఆలోచింపచేసే ఈ శక్తివంతమైన ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం.